రైట్, మొత్తానికి ప్రచార మాధ్యమంలో ఇంటర్నెట్ పై కూడా గుత్తాధిపత్యం పెరిగిపోతోందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ అండ్ ఫ్లిప్కార్ట్ డీల్తో అది మరింత బలపడినట్లుగా తెలుస్తోంది. సో భారీగా విమర్శలు రావడంతో ఫ్లిప్కార్ట్ ఎయిర్టెల్ కి ఉన్న మధ్య ఒప్పందాన్ని విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఇంటర్నెట్లో ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి మహాన్యూస్ ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది. చర్చలో 3 గెస్టులు పాల్గొంటున్నారు. సాయి సుశాంత్, సైబర్ అనలిస్ట్, అలాగే చందు సాంబశివరావు గారు, డిజిటల్ ఇండియా ఎక్స్పర్ట్, అలాగే సీనియర్ పాలిటీషియన్. మరొక గెస్ట్ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు, ఈ కామర్స్ చైర్మన్, చర్చలో పాల్గొంటారు. శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు ఈ కామర్స్ అనే ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ వివాదం వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి, ఇప్పుడు ప్రెసెంట్ లో అలాగే ఫ్యూచర్ లో కూడా ఎంటర్ప్రినర్ గా అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళకి నెట్ పరంగా ఎలాంటి ఒక ఇబ్బంది కలిగించే అంశం అంటారు? మేము రన్ చేస్తున్న సైట్ పేరు ఈ కామర్స్ కాదండి, సైట్ పేరు latest1.com. ఓకే, హైదరాబాద్ లో ఉన్న ఈ కామర్స్ సంస్థ అది ఒకటే కాబట్టి. ఎందుకంటే ఈ కామర్స్ కంపెనీలు అన్ని కూడా ఢిల్లీలో ఉన్నాయి, లేకుంటే బెంగళూరులో ఉన్నాయి. రియల్ గా ఇక్కడ నుంచి ఫిజికల్ గా స్టోర్స్ ఆపరేట్ చేసి ఇక్కడ నుంచి సప్లై చేస్తున్న సంస్థ ఒకటే, అది latest1.com. అది మన గ్రూప్ కంపెనీకి చెందింది. అయితే ఇందాక మీరు అడిగిన దానికి దాంట్లో 3 ఇష్యూస్ ఉన్నాయండి. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక క్లియర్ ఇష్యూ. దీనికి చట్టం ఆల్రెడీ ఉంది. ఈ నెట్ న్యూట్రాలిటీ అనే దానికి చట్టం అమెరికాలో కానీ వేరే డెవలప్డ్ కంట్రీస్ లో ఆల్రెడీ ఉంది. సో దర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, దర్ ఇస్ అ ప్రెసిడెన్స్ ఈ డెవలప్డ్ కంట్రీస్ లో ఈ ఇష్యూ ఎట్లా డీల్ చేస్తున్నారని. కాబట్టి దాంట్లో కేస్ స్టడీస్ కానీ దాంట్లో డీటెయిల్స్ కానీ అవన్నీ చూసి ఎక్సెప్షన్స్ అని ఏంటి మన దేశానికి వర్తించే అవి చూడాలి. కానీ డైరెక్ట్ గా మళ్ళీ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్న రూల్స్ అడాప్ట్ చేయకుండా మళ్ళీ ఇక్కడ కొత్తగా ఫ్రేమ్ చేయాల్సిన, ఇంత పెద్ద ట్రాయ్కి వెళ్లి డిస్కషన్ పెట్టాల్సిన అవసరం నా అభిప్రాయంలో లేదు. నెంబర్ 1. కాబట్టి అక్కడ నెట్ న్యూట్రాలిటీ అనేది క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. వీ మస్ట్ సింప్లీ ఫాలో ఇట్. అక్కడ డెమోక్రసీ, ఇక్కడ వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. దీని గురించి డిబేట్ వరకు తీసుకురావడము, దాంట్లో కూడా ఇది అంటే స్లిప్పింగ్ త్రూ అన్నట్టు ఎవరికి తెలిసి తెలియకుండా ప్రజల మీదకి జార్ చేసి దాంట్లో ఒక మానిటరీ గెయిన్ కోసం, అంటే ఇప్పుడు గనులు ఎక్స్ప్లాయిట్ చేశారు, ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లాయిట్ చేశారు, కోల్ మైన్స్ ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇవన్నీ ఎక్స్ప్లాయిటేషన్ అయిన తర్వాత ఇంకా ఎక్కడ దొరక్క ఇంటర్నెట్ ని ఏమన్నా ఎక్స్ప్లాయిట్ చేస్తామనే దానికి వచ్చింది ఇది. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ఒక యూటిలిటీ. ఇప్పుడు గాలి ఉందండి పీల్చుకునేదానికి, నీళ్లు ఉందండి ఇంటికి సరఫరా చేసేదానికి, కరెంట్ వస్తుంది ఇంటికి, ఇట్స్ యూటిలిటీ. నేను ఆ కరెంటు తీసుకొని ఫ్రిడ్జ్ ఆపరేట్ చేస్తానా, ఏసీ ఆపరేట్ చేస్తానా, లైట్ వేసుకుంటానా, ఆఫ్ చేసుకుంటానా, అది అంత మటుకు కనీసం ఫ్రీడమ్ ఒక డెమోక్రసీలో ఉండాలి. ఇక్కడ వాళ్ళ ఉల్లంఘన ఏం జరుగుతుంది అంటే, మీరు ఇందాక చెప్పినట్టు ఆ 2 పాయింట్లు. నెంబర్ 1, అన్ని ఇప్పుడు మీకు internet.org అని ఒక సైట్ ఉంది, అది మార్క్ జుకర్బర్గ్ కి చెందింది. అక్కడికి వెళ్తే మీకు ఏం మెసేజ్ వస్తుంది? ఇప్పుడు మీరు కొట్టి చూడండి, internet.org. మీరు రిలయన్స్ ద్వారా వస్తేనే ఈ సైట్ యాక్సెస్ చేయొచ్చు అని వస్తుంది. రిలయన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని వస్తుంది. ఎందుకంటే రిలయన్స్ కు వాళ్ళకు ఒప్పందం ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఈక్వాలిటీ అనేది, కొన్ని యూటిలిటీస్ అనేవి ఇప్పుడు గాలి ఇట్లాంటివి రెస్ట్రిక్ట్ చేయడం తప్పు. ఆఫ్ కోర్స్ ఈ టెలికాం కంపెనీలు ఇందాక ఏమన్నట్టు అవి ఆప్టిక్ ఫైబర్ మీద వస్తుంది, నాట్ ఆన్ టెలిఫోన్ లైన్స్. ఆప్టిక్ ఫైబర్ కానీ లేకుంటే శాటిలైట్ నుంచి రావచ్చు, బ్యాండ్విడ్త్ అనేది వస్తుంది. ఈ టెలికాం కంపెనీస్ అన్ని కూడా స్పెక్ట్రమ్ ఆక్షన్ లో చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ స్పెక్ట్రమ్ స్పేస్ ఏదైతే ఉందో 2G కానీ 3G కానీ వీళ్ళు అమ్ముకోవాలి. దట్స్ నో ప్రాబ్లం. అయితే మీరు వీళ్ళు ఆ స్పెక్ట్రమ్ ఎట్లా అమ్ముకుంటున్నారు? మనకు టెలిఫోన్ లైసెన్సెస్, టెలికాం సిమ్ కార్డ్స్ ఇచ్చి ఆ స్పెక్ట్రమ్ అమ్ముకుంటున్నారు. దాంట్లో ఏమొస్తుంది? ఒకటి వాయిస్ వస్తుంది, ఇంకోటి డేటా వస్తుంది. ఆ డేటా కానీ వాయిస్ కానీ మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? ఇంటర్నెట్ లో చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ అదర్ దెన్ అవర్ టెలిఫోన్ కాల్స్. వీళ్ళ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి యూజ్ చేస్తున్న వర్డ్ OTTP, ఓవర్ ద టాప్ సర్వీసెస్. ఓవర్ ద టాప్ సర్వీసెస్ అంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ ఇలాంటి వాళ్ళు వేరే టూల్స్, యాప్స్ అందిస్తున్నారో దానివల్ల మాకు రావాల్సిన ఆదాయం తగ్గింది అంటాడు. దానివల్ల వీళ్ళ ఆదాయం పెరిగింది. ఎందుకంటే మీరు వాట్సాప్ యూజ్ చేసినా, ఫేస్బుక్ యూజ్ చేసినా కూడా ఆ స్పెక్ట్రమ్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు సప్లై చేస్తున్న బ్యాండ్విడ్త్ యూజ్ చేస్తున్నారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎయిర్టెల్ ఆదాయము గత 3 క్వార్టర్స్ లో డేటా కన్జంప్షన్ విపరీతంగా డబుల్ డిజిట్స్ లో పెరిగింది, లాస్ట్ 3 క్వార్టర్స్ కంటిన్యూస్లీ. కాబట్టి ఈ రోజు వాళ్ళు చేస్తుందంతా కూడా ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్లోకి తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేసి ఏ విధంగా ఎక్కువ మనీ సంపాదిస్తాము. అయితే బిజినెస్ లో డబ్బు సంపాదించడం తప్పు కాదు. ఇలా ఉల్లంఘనలు చేసి
ఫ్రీడమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దొంగదారుల్లో వెళ్ళి మనీ సంపాదించడం ఇస్ రాంగ్. దీంట్లో వీళ్ళు చేసిన దాని వల్ల భవిష్యత్తులో ఏం నష్టం జరుగుతుంది అంటున్నారు. ఇందాకనే మీరు చెప్పినట్లు నెట్ న్యూట్రాలిటీ అంటే మనం ఏ సైట్ కన్నా వెళ్లే అధికారం మనకు ఉండాలి. వాళ్ళు సైట్స్ బ్లాక్ చేయకూడదు. మనం ఏ సైట్ కి వెళ్ళినా కూడా అన్ని సైట్స్ సేమ్ స్పీడ్ లో రావాలి. అంటే ఆఫ్ కోర్స్ ఆ సైట్ పర్ఫార్మెన్స్ అది వాళ్ళ ఇష్యూ అనుకోండి, బ్యాండ్ విడ్త్ వరకు అది కరెక్ట్ గా అందరికీ సరి సమానంగా రావాలి. కావాలని ఫ్లిప్కార్ట్ ఫాస్ట్ గా అందించి latest1.com స్లోగా అందించి ఆ విధంగా మనం యూజర్స్ ని వాళ్ళ ఫ్రీడమ్ గానీ వాళ్ళ రైట్స్ గానీ ఉల్లంఘన చేస్తున్నాం కాబట్టి ఇట్ ఇస్ రాంగ్. రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు, పాలిటిక్స్ వచ్చినప్పుడు, ఇంకేదో వచ్చినప్పుడు, మానవ హక్కుల గురించి వచ్చినప్పుడు, న్యూస్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు వాళ్ళు ఓకే ఏదైనా డబ్బున్న పార్టీ, ఈ రోజులు అన్ని డబ్బున్న పార్టీలే ఉన్నాయి రాజకీయాల్లో, వాళ్ళు వెళ్ళి ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ మొత్తం కొనుక్కొని ఓన్లీ ఎలక్షన్లకు నెల ముందు నుంచి మా పార్టీ న్యూసే, మా పార్టీ లీడర్లే, మా స్పీచ్లే కనిపిస్తాయి ఇంటర్నెట్ లో. ఎవడన్నా మొబైల్ ఓపెన్ చేశాడంటే ఆ లీడర్ స్పీచే, ఆ లీడరే పొద్దున్న నుంచి రాత్రి వరకు కనిపిస్తాడు. వేరే సైట్స్ అన్ని క్లోజ్ చేస్తారు. లేదా క్రికెట్ మ్యాచ్ వచ్చిన రోజు ఈ రోజు నుంచి ఈ ఛానల్ క్లోజ్ చేసాను, దీనికి ఎక్కువ డబ్బులు కట్టమంటారు. అప్పుడు మనం బేస్ ప్యాకేజ్ కట్టింది ఎందుకు? బేస్ ప్యాకేజ్ అనేది కట్టింది మనం డేటా కన్జంప్షన్ కోసం కట్టాం, బ్యాండ్ విడ్త్ కన్జంప్షన్ కోసం కట్టాం. ఫ్రీగా తీసుకోవడం లేదు మనం ఎయిర్టెల్ దగ్గర. కాబట్టి మనం ఏ సైట్కి వెళ్తామా, ఏం చూస్తామనేది హక్కు మనకు ఉండాలి. వాళ్ళు దాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారో, మీ దగ్గర మేము డబ్బు తీసుకోము అంటున్నారు, కానీ మీకు ప్యాకేజ్ సిమ్ కార్డు ఇస్తాము అంటున్నారు. వెనకాల ఎవరైతే ఉన్నారో ఒక పొలిటికల్ పార్టీ కావచ్చు, ఒక బిజినెస్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళు ఎయిర్టెల్కి ఇస్తారు డబ్బు. ఇచ్చి ఏం చెప్తారు, ఆ యూజర్స్ కి మీరు ఏం చూపించాలో మేం చెప్తాము, మేము చెప్పిందే వాళ్ళు చూడాలి అని చెప్తే ఇక ఫ్రీడమ్, రైట్స్ ఇవన్నీ పోతాయి. అయితే దీంట్లో రెండున్నాయి. ఈ రోజు పరిస్థితి ఇక్కడి వరకు రావడం ఏంటంటే గ్రీడ్, పాలిటీషియన్స్, బిజినెస్ మెన్ ఒకటి అయిపోవడం విపరీతంగా అవుతుంది. ఈ రోజు చూడండి, ఒక్క పెద్ద లీడర్ దీని గురించి మాట్లాడటలేదు. ఒక్క ఎక్సెప్ట్ కేజ్రీవాల్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడటలేదు దీని గురించి. ఎందుకంటే అందరికీ దీంట్లో మనకేదో బెనిఫిట్ ఉంటుంది కాబట్టి దే ఆర్ కీపింగ్ క్వైట్. ఎందుకంటే ఈ టెలికాం కంపెనీస్ తోటో లేదండి ఎవరు కూడా. నెంబర్ 2, ట్రాయ్ లో మీరు చూస్తూ ఉంటే ఆ డాక్యుమెంటేషన్ చూస్తుంటే ఆ నెట్ న్యూట్రాలిటీ గురించి వాళ్ళు ఏదో 1885 లాస్ కోట్ చేస్తున్నారు. రెండోది దాన్ని ఏదో డాక్యుమెంట్ ఫర్ ఓటీటీపీ సర్వీసెస్ అది ఇది అంటున్నారు. కానీ సింపుల్ గా వచ్చి మీరు మీ అభిప్రాయం నెట్ న్యూట్రాలిటీ గురించి ఇక్కడ చెప్పండి. వెబ్సైట్ లో నిజంగా ఫ్రీగా, ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా అవైలబుల్ ప్లేస్ కూడా లేదు. కాబట్టి ఈ రోజు ఈ జరుగుతున్న ఎఫర్ట్స్ అన్ని కూడా ఒక పక్కన అమెరికాలో స్టాండర్డ్ గా నెట్ న్యూట్రాలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది, వేరే డెవలప్ కంట్రీస్ లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. దీని గురించి ఇంత చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఇంత డిబేట్ చేసి దీన్ని మనం కొత్తగా చట్టాలు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది మన దేశానికి సంబంధించింది కాదు, ఇట్స్ అ గ్లోబల్ ఇష్యూ. ఈ రోజు మనం ఇంటర్నెట్ లో యాక్సెస్ చేసేది మన దేశానికి సంబంధించిన కాంటెంట్ కాదు. మనం ఇంటర్నేషనల్ కాంటెంట్, మనం ఫారెన్ కాంటెంట్ చూస్తూ ఉన్నాము, మనం విదేశీలతోటి కమ్యూనికేట్ చేస్తున్నాము, మన ఫ్యామిలీస్ తో కమ్యూనికేట్ చేస్తున్నాము. కాబట్టి ఇంటర్నెట్ అనేది గ్లోబల్ స్టాండర్డ్స్ ఏమున్నా అవి ఫాలో కావాలి. కానీ కొత్తగా మన దేశంలో ఒకటి పెట్టేసి మేము ఈ ఫాలో అవుతాము అని చెప్పేసి దాన్ని ఒక బిజినెస్ గా తయారు చేయడము, అది అసలు ఒక ఇది గ్లోబల్ యూటిలిటీ అండి ఇంటర్నెట్ అనేది. హౌ కెన్ యూ మేక్ హియర్ సెపరేట్లీ? ఓవరాల్ గా ఇంటర్నెట్ అనేది ఓవరాల్ గా యూటిలిటీకి సంబంధించిన ఇష్యూ. వెరాజ్ ఫారెన్ లో అన్ని కూడా కఠినమైన చట్టాలు ఉన్నాయి, బట్ మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు అలా జరుగుతుందని అదే ఆ 2 పాయింట్స్ అండి. నంబర్ 1, యుఎస్ లా ఇండియాకి తీసుకొచ్చి మనకు లోకలైజేషన్ కింద, అంటే కొద్దిగా సెన్సార్షిప్ రూల్స్ కానీ లేదా చైల్డ్ కంటెంట్ కానీ ఇలాంటివి మనకు ప్రత్యేకంగా రూల్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు, లేదా జెండర్ డిస్క్రిమినేషన్ కానీ ఇలాంటి అన్నిటి కూడా మనం కొద్దిగా రెగ్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కొద్దిగా ఇస్లామిక్ నేషన్స్ లో కూడా వాళ్ళ రూల్స్, వాళ్ళ రిలీజియన్, వాళ్ళ కల్చర్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు కొద్దిగా చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం సెక్యులర్ కంట్రీ కాబట్టి అన్ని రిలీజియన్స్ ని, సెంటిమెంట్స్ ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఏదో ఒకటి అట్లాంటి కంటెంట్ ను కొద్దిగా ప్రివెంట్ చేయడం కరెక్టే. ఎందుకంటే రేపు లేకుంటే తగాదాలు, లేకుంటే ఫైట్స్, గొడవలు ఎక్కువైతే మరి మనం కూడా అమెరికా లాగా ఫ్రీడమ్ అంటే ఇక్కడ మనకున్న సిటిజన్స్ కానీ, పాపులేషన్ కానీ, ఇంటర్నెట్ పెనెట్రేటివ్ పాపులేషన్ కానీ ఆ లెవెల్ ఆఫ్ డెమోక్రటిక్ మెచ్యూరిటీ లేదు. కాబట్టి అలాంటిది కొద్దిగా రెగ్యులేషన్ పెట్టుకోవడం బెటర్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ స్పెక్ట్రమ్ వాళ్ళకి అమ్మినప్పుడు, వాళ్ళు మనకు ప్యాకేజ్ అమ్మినప్పుడు అది క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే ఇది దాంట్లో ఈ లాస్ అక్కడి నుంచే టైటన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా హాల్లో టికెట్ కొనుక్కుంటానండి, కొనుక్కొని సినిమా హాల్లోకి వెళ్తాను సినిమా చూడడానికి.
రూపాయలు టికెట్ కట్టాను, లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళి కూర్చున్న తర్వాత సినిమా కనిపిస్తుంది, సౌండ్ రావట్లేదు. సౌండ్ ఎందుకు రావట్లేదు అంటే మీరు హెడ్సెట్ కొనుక్కోవాలి సార్, మళ్ళీ 50 రూపాయలు ఇవ్వండి అంటాడు. ఓకే 50 రూపాయలు ఇస్తాను. తర్వాత సీట్ కదలడం లేదు. సీట్ ఎందుకు కదలడం లేదంటే ఇంకో 20 రూపాయలు ఉంటేనే సీట్ కొద్దిగా రిక్లైన్ అవుతుంది అంటాడు. మరి నేను 100 రూపాయలు కట్టింది ఎందుకు? అది ముందే క్లారిటీ ఉండాలి. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ కూడా ప్యాకేజ్ అనేది ఆల్రెడీ అమ్ముతున్నాడు. ఒకసారి నేను ఇంటర్నెట్ ప్యాకేజ్ తీసుకున్న తర్వాత, డేటా ప్యాకేజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెట్ లో ప్రిఫరెన్స్ అనేది ఏ బేసిస్ మీద ఇస్తున్నారు వాళ్ళు? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ సేయింగ్ నేను ఫ్లిప్కార్ట్ చూపిస్తాను, లేకుంటే ఇది ఫాస్ట్ గా వస్తుంది, ఇది స్లోగా వస్తుంది అనే దానికి ఆ అగ్రిమెంట్ అనేది వాటర్ టైట్ కాంట్రాక్ట్ గా చేసేస్తే, అది స్టాండర్డైజ్ చేసేస్తే ఎవరైనా కూడా ఈ బ్యాండ్ విడ్త్ ప్రొవైడర్స్, రేపు ఎయిర్టెలే కాదు, ఎందుకంటే ఇప్పుడు ఎయిర్టెల్తో ప్రాబ్లం ఉంది, రిలయన్స్ తో ఒక ప్రాబ్లం ఉంది, రేపు ఇంకెక్కడో ప్రాబ్లం వస్తుంది. లేదంటే జస్ట్ సింపుల్ గా మనకు టీవీ కనెక్షన్ ఇచ్చినప్పుడు వాడు క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ కంటే 10 రోజుల ముందు క్రికెట్ ఛానల్ కట్ చేస్తాడు, దీనికి మళ్ళీ 50 రూపాయలు అంటాడు. సో వేర్ ఇస్ ద ఎండ్ టు ఆల్ దిస్? కాబట్టి దీనికి ఆ విధంగా డేటా ప్యాకేజ్ తీసుకున్నప్పుడే అది టైటన్ చేసేస్తే ఆ కాంట్రాక్ట్ అనేది ఈ సమస్యలు ఎక్కడ రాకుండా ఉంటాయి. రైట్. శ్రీకాంత్ రెడ్డి గారు, ఇప్పుడు జనరల్ గా ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఎయిర్టెల్ అండ్ ఫ్లిప్కార్ట్ ఏదైతే ఉందో, తర్వాత ఇంకా ఫాలోడ్ బై కొన్ని ఉన్నాయి ఈ దీనికి సంబంధించి. అలాగే ఇప్పుడు ఇవి అంటే పాతుకుపోయినవి పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ వేరే కొత్తగా రావాలనుకున్న ఎంటర్ప్రీనర్స్ కి ఈ నెట్ ని యూజ్ చేసుకుని ఎదగాలనుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది? దీనిలో 2 సెపరేట్ ఇష్యూస్ ఉన్నాయి. నెంబర్ 1, నెట్ ను యూజ్ చేసుకోవడం అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఇప్పటికీ నెట్ పెనట్రేషన్ ఓన్లీ 15.6% ఎంతో ఉంది. కంపేర్ టు లెటర్స్ ఈవెన్ ప్లేస్ లైక్ మెక్సికో, టర్కీస్ అవన్నీ కూడా 50%కి వచ్చేసాయి, 50, చైనా 1. కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది ఈ 15.6 నుంచి. ఎందుకంటే కన్వర్జెన్స్ అనేది ఈ వాయిస్, డేటా, ఈ ఇంటర్నెట్, ఈ లైన్స్ అన్ని ఒకటవుతాయి. ఇప్పుడు టీవీలో ఆల్రెడీ వైఫై కనెక్షన్స్ వస్తున్నాయి. అంటే మీరు టీవీలో కూడా ఇంటర్నెట్ చూడొచ్చు. అసలు టీవీకి ఒక డాంగుల్ వస్తుంది, మా సైట్లో కూడా ఉంటుంది latest1.com లో. ఆ డాంగుల్ టీవీలో పెట్టుకుంటే అది టీవీ కంప్యూటర్ అయిపోతుంది. లేదా మీరు సైట్లో మీ సెల్ ఫోన్లో ఏదైతే వస్తుందో అది కూడా మీరు త్రో తోటి, అది ఎంత 2000 రూపాయలు ఉంటుంది, దాన్ని క్యాస్ట్ అంటారు, మిర్రర్ అంటారు. సెల్ ఫోన్లో చూసేది, ల్యాప్టాప్లో చూసేది డైరెక్ట్గా టీవీలో చూడొచ్చు. కాబట్టి టీవీ, ఇంటర్నెట్ 2 మర్జ్ అయిన తర్వాత ఈ విధంగా కంట్రోల్స్ వస్తే భవిష్యత్తులో దేశంలో బిజినెస్ కే కాదు అన్ని రకాల వాళ్లకు ఏ రకమైన ఇబ్బందులు వస్తాయనేది ఒకసారి మనం ఆలోచించాలి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్లకు వాళ్ళు ఇంటర్నెట్ మీద డిపెండెన్సీ ఉంటే ఖచ్చితంగా ఇది ప్రాబ్లం అవుతుంది. లేదు వాళ్ళ టెక్నాలజీ మీద వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏదైనా R&D చేసి ఏదైనా డిస్కవరీ చేసి ఏదైనా టూల్ ఏదో తీసుకొస్తే దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పుడు ఊబర్ లాంటివి ఉన్నాయి కాబట్టి అవి ఇంటర్నెట్ లో వెళ్తే వాళ్ళు దాన్ని బ్లాక్ చేస్తే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. కానీ ఇంటర్నెట్ మీద డిపెండ్ కాకుండా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు అప్లికేషన్స్ రన్ చేసే వాళ్ళు వాటన్నిటికీ ఈ నెట్ న్యూట్రాలిటీ అనేది వర్తించదు. ఎందుకంటే అవి వాళ్ళు డైరెక్ట్ గా బ్యాండ్ విడ్త్ కొనుక్కుంటారు, వాళ్ళు VPNs లో రన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఇంటర్నెట్ ఆ బ్యాండ్ విడ్త్ యూజ్ చేసినా కూడా వాళ్ళు VPN లో రన్ చేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ప్రత్యేకంగా B2C, ఈ కామర్స్ B2C చేసే వాళ్లకు మాత్రమే ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది. కానీ దానికంటే ఎక్కువగా భవిష్యత్తులో నేను ఇందాకనన్నట్లు ఇది ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో ఒక రైట్ కాబట్టి ఫ్రీడమ్ ఉన్న చోట్ల మనం ఏది చూడాలనుకుంటామో ఎంటర్టైన్మెంట్ లో అన్నిటికంటే బిగ్గెస్ట్ ఇంపాక్ట్ నా అభిప్రాయం ఇది ఎంటర్టైన్మెంట్ లో వస్తుంది. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ కంటెంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అది వీడియోస్ ద్వారా, ఇమేజెస్ ద్వారా అవుతుంది కాబట్టి డేటా పెద్దగా బ్యాండ్ విడ్త్ కన్జ్యూమ్ చేయదు. ఎంటర్టైన్మెంట్ ఏవైతే మనం చూస్తామో ప్రత్యేకంగా మీడియా, రేపు మీ ఛానల్ కానీ ఇంకెవరైనా ఛానల్ కానీ ఇలాంటి వాళ్లకు చాలా పెద్ద డేంజర్ ఉంది. అయితే ఎప్పుడైతే మీడియాని కంట్రోల్లోకి తీసుకుంటారో ఆ తర్వాత డెమోక్రసీకే ఇంకా ఇప్పటికే మీడియా అన్ని పొలిటికల్ పార్టీల చేతుల్లో ఉన్నాయి. దానికి పైన ఇంటర్నెట్, టెలికాం ఆపరేటర్స్ వీళ్ళందరూ కలిసి ఇంకొక హ్యాండ్లోకి తీసుకున్నారంటే ఇక రేపు ఈ కమ్యూనిజమే బెటర్ దీనికంటే. అక్కడన్నా ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది, కనీసం అన్ని సైడ్స్ చూడొచ్చు. ఇక్కడ డెమోక్రసీ ఉండి కూడా డిక్టేటర్షిప్ రన్ అవుతుంది అప్పుడు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు మహా న్యూస్.